కన్వర్ట్ అయిన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదంటూ సుప్రీంకోర్టులో ఇచ్చిన వాటిపైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఆ విషయాల మీద అయితే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఎస్సీ హోదా వర్తించదని చెప్తున్నారు. కొంతమంది హర్షిస్తా ఉన్నారు, కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. మీరెలా చూస్తా ఉన్నారు? ఇది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం. ఎందుకంటే 1960 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీదనే మేము కొన్నేళ్లుగా పోరాడుతూ ఉన్నాం. అయితే ఈ పరిస్థితులలో గుంటూరు జిల్లాలో ఒక పాస్టర్ వేసిన కేసు అనేది వ్యక్తిగత అంశం. దాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, దేశ ప్రజలందరి మీద. అంటే ప్రధానంగా క్రైస్తవులు, దళిత క్రైస్తవులను ఈ దేశంలో అణిచేయాలన్నదే ప్రధాన ఎజెండా. అయితే అంతకంటే ముందే యాంటీ కన్వర్షన్ లా అనేది తీసుకొచ్చి కొన్ని రాష్ట్రాలు అమలు చేసారు క్రైస్తవుల మీద. అయితే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా సౌత్ ఇండియాలో ఎక్కువ మంది దళిత క్రైస్తవులు ఉన్నారు. ఇది భారత రాజ్యాంగానికి కూడా విరుద్ధం. ఎందుకంటే దొడ్డిదారిని తీసుకొచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అదే రాజ్యాంగ విరుద్ధం. అదేవిధంగా 1960లో కూడా సిక్కులు గొడవ చేసిరు. దళిత సిక్కులు అయినటువంటి వాళ్ళకు ఎస్సీ హోదా రావాలని చెప్పి. అదేవిధంగా దళితులుగా మారినటువంటి సిక్కులకు వాళ్ళు సిక్కు హోదాలో అంటే ఎస్సీ హోదా ఇచ్చారు. అంటే సిక్కులు ఈ దేశంలో మైనార్టీ స్టేటస్లో ఉన్నారు. అదేవిధంగా 1990లో కూడా బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలుగా బుద్ధిజం తీసుకున్న వాళ్ళు కూడా గొడవ చేసినప్పుడు ఎస్సీ హోదా ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టికల్ 341 గాక సవరణ చేయగలిగితే అందరికీ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసి అందరికీ ఎస్సీ హోదా ఇచ్చినప్పుడు పని కట్టుకొని దళిత క్రైస్తవులకు, అదేవిధంగా క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఇవ్వమని చెప్పేది అనేది ఒక కుట్రపూరితమైనటువంటి అంశం. అదేవిధంగా గతంలో మనం చూసినట్టయితే 1990 ఆర్డర్లో కాక మీరు చూస్తే మొత్తం కూడా ఆ టైంలో మొత్తం కూడా అగ్రవర్ణాలు తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బంగాల్లో ఉన్న బ్రాహ్మణులు తీసుకున్నారు, అదేవిధంగా కేరళ బ్రాహ్మిన్స్ని కూడా తీసుకొని అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు మిషనరీ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో నివేదిక వేసినప్పుడు అప్పుడు కూడా దళిత క్రైస్తవులు ఎవరిని తీసుకోలేదు. అయితే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా రాజ్యాంగ విరుద్ధం అనుకున్నప్పుడు తర్వాత రంగనాథ్ మిశ్రా కమిటీ వేయటం జరిగింది. అక్కడ కూడా కాకా కలేకర్ కమిటీ వేసిర్రు. అదేవిధంగా రీసెంట్గా కూడా కేజీ బాలకిషన్ కమిటీ కూడా వేసి అసలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తిస్తా లేదా అన్న అంశం మీద చర్చ చేయాలని చెప్పారు. అయితే గతంలో రాజేంద్రనాథ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా పెండింగ్లో ఉంది. గతంలో చాలా దళిత క్రైస్తవులు మేము కేసు వేసినప్పుడు కూడా తీర్పు అనేది ఇంతవరకు రాలే. అయితే ఇది సింగిల్ బెంచ్లో వచ్చిన తీర్పు, అది రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిరు. అది తెలుగు రాష్ట్రాలే కాక దళిత క్రైస్తవులను కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేస్తాం. ఖచ్చితంగా రానున్న రోజులలో ఉద్యమానికి కూడా తెలియజేస్తాం. అంటే అసలైన దళితులకి న్యాయం చేసే విధంగా ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకంటే భారతదేశంలో దళిత క్రైస్తవులు అంటే దళితులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ మతం స్వీకరించినట్టు మాత్రాన వాళ్ళను ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలు కానీ ఇంకా కూడా ఉన్న క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో వాళ్ళను క్రైస్తవులుగా చూసే పరిస్థితి లేదు. వాళ్ళను ఇంకా దళితులుగానే చూస్తున్నారు. అంటే 59 కులాలుగా వారీగానే చూస్తున్నారు. ఇంకా కూడా ఈ చర్చెస్ కూడా ఈరోజు దళితవాడల్లో ఉన్న చర్చెస్ దళితవాడలనే ఉన్నాయి. పాస్టర్లు కూడా దళితులే ఉన్నారు. అంటే కొంత క్రిస్టియానిటీ వల్ల చదువు, కొంత ఎడ్యుకేషను, కొంత ఈక్వాలిటీ చేంజ్ అయినమాట వాస్తవం. చాలా వరకు సామాజిక అసమానతలు కూడా క్రిస్టియానిటీ వల్లనే చేంజ్ అయినాయి. ఇవాళ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చిన మాట ఎంత వాస్తవమో క్రైస్తవ సమాజం ఇక్కడ ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్న మిషనరీలు స్టార్ట్ చేసిన తర్వాతనే చాలా వరకు ఈక్వాలిటీ అనేది వచ్చింది. అంటే క్రైస్తవుడిగా మారినంత మాత్రాన కులం అనేది మారదు. మరి అదేదో బీసీసీ క్లాజ్లో మరి బ్రాహ్మణులు, రెడ్డిసు అన్ని వర్గాలు ఉన్నారు కదా, అది అందరూ చేరిస్తే ఒక విధంగా కుల వ్యవస్థ ఉండదు. ఎందుకంటే క్రిస్టియన్ అనగానే బీసీసీ అన్ని వర్గాలను తీసుకొచ్చి బీసీసీ క్లాజ్లో వేస్తే ఇంకొంచెం దాని రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? అంటే అగ్రవర్ణాలకేమో ఈడబ్ల్యూసీ ఉంటుంది, ఓపెన్ కేటగిరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే దళితులకు ఉన్నాయే రిజర్వేషన్ చాలా తక్కువ, వాటిలో ఉన్న కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చిన 15% రిజర్వేషన్ 59 కులాలు పంచుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ 59 కులాలను కూడా దళిత క్రైస్తవులు ఉన్నారు. మరి వాళ్ళకు ఒక క్లాస్ పెట్టుంటే బాగుండేది కదా. మొన్న సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం వచ్చినప్పుడు కూడా ఈ దళిత క్రైస్తవ ఇష్యూ కాక చర్చ జరిగి దీంట్లో దళిత క్రైస్తవులకు ఒక సపరేట్ క్లాస్ కాక తీసుకోగలిగితే ఒక పెద్ద మార్పు అనేది వచ్చేది. సార్ మీరు చెప్పండి, ఏదైతే ఈ అంశం పైన కూడా చాలామంది కూడా ప్రశంసిస్తూ ఉన్నారు, కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవులకి అన్యాయం జరుగుతూ ఉంది, కొంతమంది చెప్తా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు ఈ కోర్టు తీర్పుని? క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు మరి వారు క్రైస్తవులుగా యేసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన
దళితుల యొక్క ఆర్థిక స్థితిగతులలో ఏమాత్రం మార్పు లేదు. క్రైస్తవులుగా ఈరోజు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో క్లియర్గా చెప్పారు, క్రైస్తవులైనంత మాత్రాన వారు ఏ కులము కూడా వారికి వర్తించదు, కులానికి అతీతమైంది క్రైస్తవ్యము అనేది వారు అందులో పొందుపరిచారు. మరి రెడ్డి కులాన్ని తీసుకురాలేకపోయినప్పుడు, వెలమ కులాన్ని తీసుకురాలేకపోయినప్పుడు, పటేలు చౌదరి కులాన్ని తీసుకురాలేకపోయినప్పుడు, బీసీ కులాన్ని తీసుకురాలేకపోయినప్పుడు కేవలము ఎక్కువ శాతము జనమైనటువంటి దళితులను మాత్రమే కుట్రపూరితంగా బీసీసీ అనే ముద్ర వేసి రిజర్వేషను ఫలాలు అందుకోకుండా రిజర్వేషన్లకు దూరం చేయడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏదైతే హక్కు ఉందో ఆ హక్కును కూడా కాలరాసే ప్రయత్నంలో భాగంగా కుట్రపూరితంగా మరి 1950 ఆగస్టు 10న తీసుకొచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అదొక బూచిగా చూపించి అన్యాయం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఒకటే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఈరోజు ప్రభుత్వాలు మాట మారుస్తున్నాయి అని అంటే, మాట మీద నిలబడడం లేదు అని అంటే దానికో అర్థం ఉంది. ఈరోజు అందరికీ దుఃఖించి ఒకే ఒకటి దేవుణ్ణి నమ్మితే భూమి మీద చట్టాన్ని నమ్ముతారు సమాజం. ఈరోజు చట్టమే హద్దులు దాటితే చట్టాన్ని కూడా విలువ లేకుండా ఈరోజు మరి దళితులను చట్టము కూడా అన్యాయం చేస్తూ భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తే ఈరోజు దళితులు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఎందుకు ఈరోజు దళితులనే టార్గెట్ చేసి వారి మనస్సును మనోభావాలను దెబ్బతీయడానికి ఎందుకు ఈ కుట్రపూరితంగా మరి యొక్క తీర్పు వచ్చిందో, మరి చట్ట పరిధిలో ఉండబడినటువంటి మరి భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏ విషయంలో కూడా అంత త్వరగా తీర్పు రాదు. నేను దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. ప్రవీణ్ పగడాల గారు చనిపోతే దానికి ఇప్పటివరకు ఆధారం లేదు. క్రైస్తవులు ఏదైనా పిటిషన్ అయితే దానికి ఆధారం లేదు. ఇదే దీని మీద కొన్ని ఏళ్ళుగా 75 సంవత్సరాలుగా పిటిషన్లు వేసి పోరాడుతున్న పరిస్థితి ఉన్నది. దానికి రూపం లేదు. అంతేకాదు, అవసరం లేకున్నా కేవలం దళితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఒకటి చట్టం చేశారు, మత మార్పిడి నిరోధక చట్టం. ఆ చట్టం ఎవరికి పనిచేస్తున్నది? ఈరోజు కేవలము దళితుల మీద దాడి చేయడానికి, చర్చీల మీద, పాస్టర్ల మీద దాడి చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప క్రైస్తవులను సెక్యూరిటీ చేయడానికో, దళితుల ఉండబడినటువంటి హక్కులను సెక్యూరిటీ చేయడానికో లేదు. లేదా ఇతర మతాల వాళ్ళు వారి మత గ్రంథాలను, వారి మతాలను గౌరవించుకొని వారి హద్దుల్లో వారు ఉండడానికో ఆ మత మార్పిడి నిరోధక చట్టం పనిచేస్తలేదు. మత మార్పిడి నిరోధక చట్టము ఏదైతే కేంద్రము తీసుకొచ్చిందో మేము ఈరోజు క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేషరతుగా దాన్ని రద్దుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, భారతదేశంలో క్రైస్తవులకు స్వేచ్ఛా వాతావరణాన్ని కలగజేయాలి. ఈరోజు దళితులు మరి గౌరవంగా ఈరోజు చర్చికి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు మరి ఉద్యోగం చేసే కాడ బాధపడుతున్న పరిస్థితి, భయంతో బతుకుతున్న పరిస్థితి, రాజకీయాలలో కూడా అణగదొక్కబడుతున్న పరిస్థితి, 100%లో 80% ఉన్న మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీరు ఆర్థిక స్థితిగతులు కావచ్చు, విద్య వైద్యం కావచ్చు, అన్ని రంగాల్లో ఒక ఉన్నతమైన పొజిషన్లు పొందుకునే అవకాశాలు కోల్పోయారు. 15% ఉన్నటువంటి పెద్దలే ఈరోజు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పెద్దలైనటువంటి కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రి గారికి ఈ మీడియా ద్వారా నేను ఒక మనవి చేస్తూ ఉన్నాను. అయ్యా, మేము దళితులం, కానీ మనోభావాలను చంపుకొని భారతదేశంలో బతకడానికి సిద్ధంగా లేము. మాకు ఆత్మాభిమానం ఉన్నది. మేము ఆత్మాభిమానాన్ని చంపుకొని మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి చేతులు కట్టుకొని కూర్చోం. గ్రామము నుండి, మండలం నుండి, నియోజకవర్గం, జిల్లా వరకు, రాష్ట్రం వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా హక్కులు సాధించే వరకు పోరాడతామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. నా పేరు బిషప్ డాక్టర్ జను ఇర్మియా. నేను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకుడిగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విషయం అండి, ఏదైతే దళితులకు సంబంధించిన ఒకప్పుడు అణచివేతకు గురైపోయింది, ఇప్పుడు కుల వ్యవస్థను రద్దు కావాలి, ఎక్కడ కూడా ఇలాంటి కుల వ్యత్యాసం ఎక్కడ కూడా ఉండొద్దు అనే నినాదం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మీ దాంట్లోనే మీకే 2 వర్గాలుగా చీలిపోయి అట్లా ఘర్షణలకి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఎలా చూస్తాను? ఇది దళితులు క్రిస్టియన్స్ అంటారా? దళితులు హిందువులుగా ఉన్న వాళ్ళు కానీ,
దళితులు క్రైస్తవులుగా యేసుప్రభువుకు నమ్ముకున్న వాళ్ళు కానీ మా మధ్య భేదాభిప్రాయాలు ఏమీ లేవు. మేమందరం ఒకటే. క్రైస్తవులుగా మాకు మేముగా ఎవరిని బట్టి వారు యేసుప్రభువును స్వతంత్రంగా నమ్ముకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాము తప్ప మా సోదరులైనటువంటి హిందూ సోదరులు దళితులు మేము వారికి పోటీ ఏమీ లేదు. రిజర్వేషన్ కాడికి వస్తే ఆ ఫ్రూట్స్ సమానంగా మేమందరం అనుభవించుటకు యోగ్యులము. మాకు హక్కు ఉన్నది భారతీయులుగా కనుక మేము ఒకటిగానే ఉన్నాము, ఒకటిగానే ఉంటాము. మా మధ్య తారతమ్యాలు ఏమీ లేవని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.